ఇప్పుడు చెప్పు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళే ముందు ఇక్కడ పాదం మోపడం వల్ల అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయనేది చరిత్ర. దాంట్లో విశిష్టం ఏంటంటే ఇక్కడ ఇదే ఈ వెంకటేశ్వర స్వామి ఆయనకున్న శక్తికి ఈ భూమి అట్లా దాని కెపాసిటీ సరిపోదని ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళడం జరిగిందనేది పెద్దవాళ్ళు చెప్తారు. అయితే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ బాగా రాత్రిపూట జాగారం చేయడము, మామూలుగా నాటకాలు కానీ అట్లా అన్ని రకాల వేషధారణ జరిగేది. అందరూ కూడా రాత్రి అంతా కూడా ఇక్కడే శివరాత్రి మొత్తానికి కూడా జాగారం చేసి ఉదయాన కింద నీళ్లు పారుతాయి కోనేరులాగా. ఇక్కడే తలస్నానం అంతా చేసుకొని పూజ చేసుకొని తర్వాత ఒక్క పొద్దులు చెల్లించుకొని వెళ్తారు. అంత విశిష్టంగా ఉంది కాబట్టి ఈ రాచపల్లిలో ఉన్న పెద్దోళ్ళు ఇంతకుముందు అంతా కట్టి బాగా చేసుకుంటూ వచ్చారు. ఎన్నో 100 సంవత్సరాల ఇంకా ముందు హిస్టరీ ఉందో గుళ్ళు అయితే ఉన్నాయి. అయితే నాకు గుర్తున్నంత వరకు ఇక్కడ అదే అప్పుడు ఉన్నాయి కదా, అది కొంచెం శిథిలావస్థకు వస్తే అవి మళ్ళీ అట్లా ఉండిపోకూడదు, వాటిని మళ్ళీ ఎట్లదైనా మళ్ళీ దాన్ని పూర్వవైభవం తీసుకురావాలని చెప్పి 2000 సంవత్సరంలో నేను అప్పుడు సింగపూర్లో ఉన్నా. నేను దేవుడికి ఏదైనా చేయాలనే కోరిక మేరకు మళ్ళీ ఆ గుళ్ళు నిర్మించడం జరిగింది. 2000 సంవత్సరం కట్టామన్నమాట. మళ్ళీ అంటే విగ్రహాలు ముందే ఉన్నాయి, గుళ్ళు మాత్రం మళ్ళీ రీస్థాపన జరిగింది. అప్పటి నుంచి ఇంకా ముందు నుంచి కూడా అలవాటు ఉంది. ఇప్పుడు ఇంకా గ్రామస్తులు ఎక్కువ మంది ఇంకా రకరకాలుగా పూజలు చేసుకుంటున్నారు. బాగా దాన్ని మీరు అన్నట్టే విశిష్టత పెరుగుతుంది. అందరికీ చాలా మందికి అవేర్నెస్ పెరిగింది. ఇంకా ఎక్కువ మందికి తెలియాలా, అందరూ యూజ్ చేసుకోవాలనేది నా కోరిక. ఓకే సార్. ఇప్పుడు ఎంతో పవిత్రంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి హిస్టరీ ఉంది కాబట్టి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల రాయచోటి దగ్గర నుంచి కూడా జనాలు వస్తున్నారు. ఇప్పుడు ఇంకా బాగా అభివృద్ధి కలగాలని, ఇది దేవుడి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.